2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం. సార్, చాలా వరకు మనం చూస్తే ఇన్వెస్ట్‌మెంట్ గురించి రకరకాల మార్గాలున్నాయి మనకి. బట్ స్టిల్ చాలా మందికి అంటే అవేర్‌నెస్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, నా సాలరీ ఎంతొస్తుందో దాంట్లో ఆఫ్ ఇప్పుడే పెట్టేసి నెక్స్ట్ నా లైఫ్ మొత్తము ఈ రిటైర్మెంట్ ఏదైతే 60 సంవత్సరాలకి మనం అవుతున్నామో అలా కాకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు డిసిప్లిన్‌గా మనం ఫైనాన్షియల్ పరంగా పెట్టుకుంటే తొందరగా అవుతున్నారు కదా! ఈ వేను ఏదో బావుంది కదా! ఇందులో వెళ్ళాలంటే ఎలా ఉంటుంది అన్న క్వెషన్స్ అయితే చాలా మందికి రావడం జరుగుతూ ఉంది. సో అలా ఎవరైనా కూడా 60 ఏండ్ల వయసులో రిటైర్ అవ్వడం కన్నా అట్‌లీస్ట్ ఒక 20, 25 ఏజ్‌లో రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 20-25 అంటే మరీ ఎర్లీ. బట్ 35 సార్, 35 ఏజ్ ఇస్ బెటర్ అంటారా? ఎవరైనా కానీ నా ప్రకారం ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ చేసుకుంటే 5 ఇయర్స్లో రిటైర్ అయిపోవచ్చు. 5 ఇయర్స్ పడుతుంది ఎవరికైనా. సో రిటైర్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ద రిటైర్మెంట్ మనం మాట్లాడుకుంటే, మనం ఫోర్స్ఫుల్గా జాబ్కి వెళ్ళడం, ఫోర్స్ఫుల్గా బిజినెస్ చేయడం కాకుండా మనకు నచ్చిన పని మనం చేసుకునే పొజిషన్లో ఉంటే దాన్ని రిటైర్మెంట్ అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యాను. ఫ్రెండ్ గారు క్లయింట్. సో ఆయన నా దగ్గరికి రాకముందే హీ హాజ్ వెరీ అంబిషియస్ గోల్స్ ఉన్నాయి. మా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్ చేసాం అది. ఇప్పుడు రీసెంట్గా నిన్న మీట్ అయినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే హీ రిటైర్డ్ అంటే ఏజ్ ఎంత అంటే 36 ఇయర్స్లో ఆయన రిటైర్డ్. బట్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చేసింది హార్డ్లీ 7 ఇయర్స్. ఓకే, 28 అనుకోవచ్చు, 27-28. సో నా దగ్గరికి వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ 30 వచ్చాడు. సో 30 వచ్చినప్పుడు మేము గైడ్ చేసాము. మా దగ్గర రాకుండా ఉంటే మేబీ ఇంకొక 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేసేవాడేమో. బట్ మా దగ్గర రావడం మూలంగా కొంచెం ఒక 3 ఇయర్స్ అడ్వాన్స్ చేయగలిగాం. బట్ ఎలా చేశాడు అంటే దానికి కొన్ని స్ట్రాటజీస్ అవి ఫాలో అయ్యాడు. అవి దాని మూలంగా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే నిన్న ఈజ్ వర్కింగ్ ఓన్లీ 2 hours పర్ డే. ఓన్లీ 2 గంటలు తప్పితే 3 hours పర్ డే పనిచేస్తున్నాడు. అండ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ 3 నెలలకు ఒకసారి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏదర్ ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ ఇండియా కానీ 3 నెలలకు ఒకసారి ట్రిప్. బాగుంది సార్. ఎలా చేయొచ్చు సార్? ఎంత సాలరీ ఉండాలి సార్ అలా చేయాలి అంటే? సాలరీ అనేది పక్కన పెడితే హ్యాబిట్స్, ఫైనాన్షియల్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి. అండ్ రెండోది వచ్చేటప్పటికి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. మనం ఫైనాన్షియల్ లైఫ్ మొత్తం కూడా డిపెండ్ అయ్యేది మన ఫైనాన్షియల్ డెసిషన్ మీద. సో మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే ఎండప్ ఇన్ రాంగ్ పొజిషన్. అదే రైట్ డెసిషన్స్ తీసుకుంటే రైట్గా వెళ్తుంది. ఈవెన్ మనం చూసుకుంటే విజయ మాల్యా కానీ, లేదంటే ఈవెన్ సత్యం రామలింగరాజు కానీ లేదంటే ఏ రిలేటెడ్ పెద్ద వాళ్ళని చూసుకున్నా వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. సో ఈచ్ డెసిషన్ మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అది మనం ప్రాపర్గా తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది డిఫైన్ ఫైర్. నేను రిటైర్ అవ్వాలి అంటే ఎంత అమౌంట్ నా దగ్గర ఉండాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. ఓకే, సో ఎంత అమౌంట్ ఉంటే నేను రిటైర్ అవ్వగలను, దానికి నేను హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నానా లేదా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పొజిషన్లో ఉండం. సో మనకు వచ్చే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్కి సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను రిటైర్ అవ్వాలి అని అనుకుంటే ఒక 5 ఇయర్స్లో ఇది వర్కౌట్ అవ్వదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత అమౌంట్ ఉంటే కరెక్ట్ అనేది మనం డిసిషన్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే ఫైర్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. 25 times ఆఫ్ అవర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ అనేది దీనిలో క్యాలిక్యులేషన్. సో 25 times అంటే ఎగ్జాంపుల్ నాకు పర్ యానం ఎక్స్పెన్సెస్ అనేది 6 లక్షలు ఉన్నాయి అంటే 50,000 నెలకేసుకోండి, 6 లక్షలు ఉంది. సో నా రిటైర్మెంట్ నెంబర్ ఎంత అంటే 1.5 crore నా దగ్గర ఉండాలి. అదే నాకు 12 lakhs ఎక్స్పెన్సెస్ ఉంటే 3 crore rupees నా దగ్గర ఉంటే నేను రిటైర్ అవ్వచ్చు. అలా కాకుండా నేను తక్కువ అమౌంట్ ఒక 1 crore ఉంటే నేను రిటైర్ అయిపోతానంటే ఒక పీరియడ్ తర్వాత మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెట్టాల్సి రావచ్చు. సో అలా కాకుండా ఈ ఫైర్ నెంబర్ మనం డిఫైన్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని వర్కౌట్ చేస్తే వెల్త్ క్రియేషన్ ఆర్ రిటైర్మెంట్ అనేది ఈజీ ఉంటుంది. నెక్స్ట్, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ అండ్ సేవింగ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్స్. సో మనం ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఇది ఎస్ఐపిస్ కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎన్పిఎస్ కానీ. ఎన్పిఎస్లో యాక్చువల్గా లాక్-ఇన్ ఉంటుంది. బట్ ఈక్విటీ అండ్ ఎస్ఐపిస్ వచ్చేటప్పటికి మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 12 to 15 years వెల్త్ బిల్డింగ్కి బాగా హెల్ప్ అవుతాయి. 15 years పాటు 15,000 rupees ఇన్వెస్ట్ చేస్తే మనకు దగ్గర 1 crore అనేది మన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. అదే ఇంకా 30 years పాటు చేయగలిగితే 10 crore కూడా మన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. బట్ ఇక్కడ 15,000 కన్సిస్టెంట్గా 15 years పాటు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ ఎర్లీ అనేది అది చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జాంపుల్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 స్టార్ట్ చేస్తే 40 కల్లా రిటైర్ అయిపోవచ్చు ఈ సినారియోలో. నెక్స్ట్, ఎర్న్ మోర్ అండ్ సేవ్ 50 to 60% ఆఫ్ అవర్ ఇన్కమ్. చాలామంది ఏంటంటే వాళ్ళ ఎర్నింగ్లో ఓన్లీ 10% 15% హార్డ్లీ ఇన్వెస్ట్మెంట్కి చేస్తారు.
అది కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అలా కాకుండా మనం ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక 50%, నాకు 1 lakh శాలరీ వస్తుందంటే 50,000 నేను ఇన్వెస్ట్ చేయగలిగాను అంటే ఆటోమేటిక్గా రిటైర్ అవ్వడం ఈజీ అవుతుంది. నాకు ఈ సినారియో పాసిబుల్ అవ్వట్లేదు అని అంటే నేను ఎర్నింగ్ ఎలా పెంచుకోవాలనే దాని మీద ఆలోచించాలి. సో ఎర్నింగ్ పెంచుకోవడానికి మేబీ పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, ఓవర్ టైం చేయొచ్చు సేమ్ కంపెనీలో, లేదంటే ఏదైనా బిజినెస్లో వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, లేదంటే హై ఇన్కమ్ స్కిల్స్ అని కొన్ని ఉన్నాయి, వాటి రిలేటెడ్ కూడా వర్క్ చేసి పెంచుకోవచ్చు. సో ఒక పర్సన్కి 1 lakh per month ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇంకో 1 lakh సంపాదించాడు అనుకోండి బై పార్ట్ టైం ఆర్ ఓవర్ టైం వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 2 hours per day ఆర్ 3 hours per day వర్క్ చేసి ఆటోమేటిక్గా ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో ఆర్ 7 yearsలో రిటైర్మెంట్కి ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్, అవాయిడ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. 10,000 రూపాయలు శాలరీ వచ్చేటప్పుడు 10,000 రూపాయలు ఖర్చులు ఉంటాయి, 1,00,000 రూపాయలకి సేమ్ ఉంటుంది. సో ఆ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే అప్ టు మనము బ్యాంక్ అకౌంట్లో ఆర్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఆర్ ట్రేడింగ్ అకౌంట్లో ఒక 1 crore ఉండేదాకా, ఫస్ట్ 1 crore చాలా డిఫికల్ట్ కదా, ఆ 1 crore ఉండేదాకా మన లైఫ్ స్టైల్ పెంచకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం వెల్త్ క్రియేషన్ అనేది ఈజీ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే కార్ లోన్కి వెళ్ళిపోతారు, హౌస్ లోన్కి వెళ్ళిపోతారు, లేదంటే హాలిడే ట్రిప్స్ వెళ్ళడానికి పర్సనల్ లోన్ తీసుకుంటారు, మొబైల్స్ అవి లోన్స్లో తీసుకుంటారు. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ పెరిగిపోతూ ఉంటుంది. సో కార్ కొన్న తర్వాత కార్ ఒకటే ఎక్స్పెన్సెస్ కాదు, దాని తర్వాత మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లాంగ్ డ్రైవ్స్ పెరుగుతూ ఉంటాయి, ఫ్యామిలీ ట్రిప్స్ పెరుగుతూ ఉంటాయి, ఫ్యామిలీతో అది డిస్కషన్స్, లేదంటే ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు దాంతోపాటు లైక్ కార్తో పాటు వెళ్ళిపోవడం, ఇలాగా చాలా ఎక్స్పెన్సెస్ ఆ ఒక్క కార్ తోటే జరుగుతున్నాయి. సేమ్ వే హౌస్కి కూడా, హౌస్ కొన్న తర్వాత దానికి ఇంకా చాలా రిజిస్ట్రేషన్ అండి దాని తర్వాత అయ్యి ఉంటాయి. దాని తర్వాత హౌస్ ఉన్న తర్వాత ఇంకా దాని రిలేటెడ్ ఇంకా ఫర్నిచర్ అని ఇన్సైడ్ ఇంకా డిఫరెంట్ డెకరేట్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం అప్ టు 1 point వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్. నెక్స్ట్, క్రియేట్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. జనరల్గా మనం ఏదైనా ఒక ఇల్లు కొన్నాం, ఇల్లు అనేది పక్కన పెడితే కమర్షియల్ ప్రాపర్టీ ఏదైనా కొన్నాం, ఒక షాప్ కొన్నాం, అది రెంట్కి ఇచ్చాం, దాని నుంచి ఇన్కమ్ వచ్చేది మనకి ఒక ఎనదర్ ఇన్కమ్ స్ట్రీమ్ లాగా ఉంటుంది. అండ్ సైడ్ బిజినెస్ ఏమైనా ఉంటే అది, లేదంటే డివిడెంట్ ఇచ్చే స్టాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా మనకి నెల లేదంటే 3 monthsకి ఒకసారి కొంత ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో SWP అనే ఒక ఆప్షన్ ఉంది, దాని నుంచి కూడా వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. ఇవి చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దీని గురించి ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాం కాబట్టి అవసరం లేదు. సో దీస్ అండ్ ఆల్ మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక ఫస్ట్ మన లైఫ్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది వీటి మూలంగా, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.